నేషనల్ హైవేపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆనందపురం అనకాపల్లి నేషనల్ హైవేపై గుడిగుండం సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కారు డ్రైవర్ కూడా ఉన్నాడు. శుభకార్యానికి వెళ్తుండగా విషాదం. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వెనుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరగబోయే ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు వీరంతా కారులో బయలుదేరారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 5గురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం దాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఎమ్మెల్యే పిఏ పరిస్థితి విషమం. కుమారుడి మృతి. పిఏ చంద్రశేఖర్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారిలో చంద్రశేఖర్ కుమారుడు కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించారు. నేషనల్ హైవేపై అతివేగం వల్ల నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల కారణమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.